అన్నలకు అందరికీ కూడా నమస్తలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ కలెక్టర్ కార్యాలయం లోపల యోజన విభాగం నా ఆధ్వర్యం లోపల 2 అంశాలను జతపరుస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నందున అడిషనల్ కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ఆ 2 అంశాలను ఒకసారి చూసినట్లయితే మొదటి అంశం మూసి ప్రక్షాళన అనేది వికారాబాద్ ప్రాంతం నుంచి జరగాలని చెప్పి ఒక అంశం అయితే, మరొక అంశం వికారాబాద్ పట్టణం లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ అనేది బోర్లల్లా బావిలల్లా మిషన్ భగీరథ నీళ్ళల్లా లీకేజ్ అవుతుంది కాబట్టి దాన్ని శాశ్వతమైన పరిష్కారం వైపు తీసుకెళ్లాలని చెప్పి ఈ 2 అంశాలను జతపరుస్తూ మేమందరం కూడా కలిసి నాయకులమందరం కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ నేను మీరందరూ చూస్తున్న పరిస్థితి అయితే ఒక్కసారి వికారాబాద్ పట్టణం లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజీది ఎటువంటి పరిస్థితి ఉన్నది అంటే, నేను గతం లోపల అనేకమైన మార్లు అధికారులకు కావచ్చు నాయకుల దృష్టికి కూడా తీసుకుపోయి అనేకమైన మార్లు నేను వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే మనం ఒక్కసారి పరిస్థితి చూసినట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రక్ అయినప్పుడు మనం జనరల్గా ఏం జరగాలి, ఆ పొంగుడు అనేది బయటికి రోడ్డు మీద పొంగాలి. కానీ అట్లా కాకుండా పక్కకున్న ఇండ్లల్లా ఉన్న బావిలల్లా బోర్లల్లా ట్యాప్ వాటర్ లోపల ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది లీక్ అవుతా ఉన్నది. ఇగో మీ అందరికీ కూడా నేను సాక్ష్యం. నేనే దాదాపుగా సంవత్సరం రోజులుగా ఒక 60-70 ఇండ్లను నేను విజిట్ చేసినా కూడా ఇగో మీ అందరికీ కూడా నేను చూపిస్తా ఉన్నా. అయితే మీరు చూడండి ఒకసారి క్లియర్గా. ఇగో అయితే నేనేమంటున్నానంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది అక్కడ లీక్ అవుతున్నప్పుడు జెట్టింగ్ మిషన్ని పంపించి ఆ స్ట్రక్ అయిన వాటర్ని పంపిస్తూ ఉన్నారు. దాంతో టెంపరరీ రిలీఫ్ జరుగుతూ ఉన్నది, లేకపోతే తీవ్రత అనేది తగ్గుతున్నది. కానీ కాకపోతే ఈ లీకేజీ ద్వారా అనేకమైన ప్రజానీకం కూడా ఈ అనారోగ్యంకి గురవుతూ ఉన్నారు. నేను స్వయంగా నేనే వాళ్ళ ఇంట్లకు వెళ్ళి హాస్పిటలైజ్ అయిన వ్యక్తులను నేను పరామర్శించిన సందర్భాన్ని నేను మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. లాస్ట్ 1 ఇయర్గా మీకు సోషల్ మీడియాలో కూడా మనం చూసినాం, మీ పేపర్లలో కూడా మీరు కూడా వేసారు. కానీ అనేకమైన సార్లు మనం దీనికి శాశ్వత పరిష్కారం చూపాలంటే ఎవరు కూడా దాన్ని పట్టించుకొని కోణం కాబట్టి ఈ అల్లా మేమందరం కూడా కలిసి డైరెక్ట్గా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్ ఇచ్చిన. మరి మనం తెచ్చుకున్న తెలంగాణ లోపల 12-13 సంవత్సరాల స్వరాష్ట్రం లోపల మనం దాగుతున్న నీళ్ళు ఏంటంటే డ్రైనేజీ నీళ్ళు. మరి దీన్ని పట్టించుకునే నాదులు లేడా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి నాది ఒక్కటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, దీన్ని ఏదైతే 190 జీవో కింద ఉడా అని చెప్పి ఈ వికారాబాద్ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిందో ఆ ఉడా కిందికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఈ లీకేజీ సమస్యను చేర్చి వెంటనే రేపటి ఎల్లుండే శాశ్వత పరిష్కారం వైపు పనులు చేపట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఒకసారి చూసినట్లయితే ఒక వేదిక మీద రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అని అంటున్నాడు. మీరు 2020 మ్యాచ్లను ఆడండి, టెస్ట్ మ్యాచ్లను ఆడండి, ఓడి మ్యాచ్లను ఆడండి, కానీ ఈ యొక్క నీళ్ళ పట్ల, ఈ కలుషితమైన నీళ్ళ పట్ల మాత్రం ఖచ్చితంగా 2020 మ్యాచ్ల విధంగా రేపటి పనులను సాధించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. లేదు అంటే ఈ జిల్లా బిడ్డగా చెప్పుకునే మీరే అనేకమైన వేదికలలో చెప్తా ఉన్నారు కదా, కేటీఆర్ గారి, కవిత గారి, సంతోషరావు గారి, హరీష్ రావు గారి ఈపులు సున్నం కావాలని. మీరు ఈ సమస్య పట్ల మీరు చూడకపోతే కనుక ఈ ప్రాంతం ప్రజలు మీ యొక్క ప్రభుత్వం ఈపులు సున్నం చేస్తారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇంకొక విషయం, రెండో అంశానికి వస్తే, ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకున్న స్కీమ్ ఏదైతే ఉన్నదో మూసి ప్రక్షాళన అన్నారు. మరి మూసి ప్రక్షాళన చేస్తూ ఉన్నారు, దానికి సంతోషమే. హైడ్రా పేరిట హైదరాబాద్ లోపల నానా హంగామా హైడ్రా పేరిట సృష్టిస్తూ ఉన్నారు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే, ఇబ్బంది పెడుతున్నారు, మరి మీకు నిజంగా మూసి ప్రక్షాళన జరగాలనేది మీ కోరిక అయితే, మీ యొక్క స్కీమ్ అయితే, మరి మూసి ప్రక్షాళన అనేది మూసి జన్మస్థలమైన వికారాబాద్ లోపల చేస్తారా లేకపోతే హైదరాబాద్ లోపల చేస్తారా అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఒక్కసారి ఈ మూసి యొక్క పరిస్థితి చూస్తే, ఈ వికారాబాద్ ప్రాంతం లోపల సురువైన ఈ మూసి నది నేను డైరెక్ట్గా మీరు ఒక్కసారి చూసినట్లయితే, నేను గత సంవత్సరం కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తుంది, ఒక్కసారి నా ఛాలెంజ్కి స్వీకరించండి. నేనే 56 నేను విజిట్ చేసిన, నేను విజిట్ చేసిన అతి తక్కువ, కానీ ఇవి 100 ఇళ్ల 1000 ఇళ్ల సమస్య మాట్లాడడం లేదు. ఈ సమస్య మరి ఎట్లా మనం అవే నీళ్ళు దాగి బతుకుదామా? మరి నాకైతే ఆరోగ్యంగా బతకాలన్నది, అదే విధంగా నాతో పాటు ఉన్న ప్రజానికం కూడా ఆరోగ్యంగా బతకాలని నాకున్నది. కాబట్టి నేను పోరాడుతున్నా. నేనేమంటున్నా అంటే, గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ పరిస్థితి ఉంటే మరి అప్పుడు ఉన్న నాయకులు ఏం చేసినారు?
అప్పుడు వాళ్ళు అపోజిషన్ పార్టీగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రూలింగ్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. కానీ అపోజిషన్ పార్టీగా మేము ఫెయిల్ కాదలుచుకోలేము. కాబట్టి మేము ఖచ్చితంగా సమస్యను తీసుకొస్తున్నాం. ఇంకోటి, ఇది రాజకీయ కోణంగా చూడకండి. ఎందుకంటే సమస్య గురించి పోరాడటం, సమస్యకు పరిష్కారం తీసుకెళ్లడమే స్థాయి. మరి వారి దృష్టిలో ఏదైనా స్థాయి రూపంలో ఏదన్నా ఎగ్జామ్ రాయాలని ఉంటే చెప్పండి, లేకపోతే ఏదైనా కాన్స్టిట్యూషన్ లోపల స్థాయి గురించి ఏదన్నా ఉంటే నాకు ఆ కాన్స్టిట్యూషన్ లోపల ఉన్నది చూపండి, నేను మాట్లాడతాను. నా దృష్టిలో స్థాయి అంటే ఇది. కాబట్టి ఇది చాలా క్లియర్. స్థాయి అంటే సమస్య పట్ల అవగాహన ఉండి దాని పట్ల పోరాడాలన్న ప్రతిమ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి స్థాయి ఉన్నట్టే అని నేను ఈ సందర్భంగా చెప్తూ చేస్తూ లేదు అంటే ఈ జిల్లా వాసిగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారు, మీరు అన్నారు కదా కేసీఆర్ గారిని కట్టే పట్టకుండా నడిచి చూపి అని చెప్పి అని పెద్ద పెద్ద మాటలు మీకు ఇష్టం వచ్చిన భాషాజాలం యూజ్ చేస్తూ ఉన్నారు కదా. మీరు ఇట్లనే కనుక కొనసాగితే ఈ ప్రాంతం ప్రజలు, ఆ గండిపేట నీళ్లు తాగుతున్న ప్రజలు అందరూ కూడా అదే కట్టెలు పట్టుకొని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి కూడా చేస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వారికి సూచిస్తా ఉన్నా. కాబట్టి నా ప్రధానమైన డిమాండ్, వెంటనే ఏదైతే నీళ్లు మనం తాగుతా ఉన్నామో కలుషితమైన నీరు, దాని పట్ల చర్యలు తీసుకోవాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లీక్ కావడొద్దు. ఆ లీక్ అయిన పరిస్థితిని శాశ్వత పరిష్కారం వైపు